వైభవంగా ఆనందమయంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఆ సుందర రూపుణ్ణి చూసేందుకు, గణనాథుని కొలిచేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అసలు వినాయక చవితి ఎలా జరుపుకోవాలి? విఘ్నాధిపతిని కొలిస్తే మనకు జరిగే మంచి ఏమిటి? ప్రకృతికి వినాయక చవితికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? ఇలాంటి అనేక అంశాలు వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, స్వరమాధురి, సంకీర్తన నిధి కొండవీటి జ్యోతిర్మయ్య గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండవీటి జ్యోతిర్మయ్య గారు, నమస్కారం అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే. యావన్ తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన పండుగలు కానీ, లేకపోతే మన ఆచార సాంప్రదాయాలన్నీ అన్నీ కూడా మనం ఎలా జీవించాలి, లేకపోతే ఇవన్నీ కూడా ఆ పండుగలలో మిళితం చేసి మన పెద్దవాళ్ళు ఈ సంస్కృతిని, లేకపోతే ఈ ఆచార వ్యవహారాలన్నీ రూపొందించారు. నిజంగా వినాయక చవితి పండుగ కూడా అలాంటి ఒక ప్రకృతి ఆరాధనలో భాగంగా ఉండే పండుగ. మనం వినాయకుడిని కూడా తొలి పూజ ఆయనకే చేస్తాం, ఎటువంటి విఘ్నాలు కలగకూడదని కోరుకుంటాం. ఆయన పుట్టినరోజు, జన్మించిన రోజు, ఆధిపత్యం వహించిన రోజు, ఇన్ని అనేక విషయాలను మాట్లాడుకుంటాం కదా. సో ముందుగా మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ గాన మాధుర్యంతో ఏదైనా వినాయకుడికి సంబంధించిన ఒక పాటతో మన కార్యక్రమం మొదలు పెడదాం. తప్పకుండా. భజమానస విఘ్నేశ్వర మనీషం, భజమానస విఘ్నేశ్వర మనీషం, వరదోర్వార్పణ సదన గణేశం, భజమానస విఘ్నేశ్వర మనీషం, వరదోర్వార్పణ సదన గణేశం, భజమానస విఘ్నేశ్వర మనీషం. ఆహా, నిజంగా అసలు చాలా బాగుంది. ఎందుకంటే మనకి వినాయకుడికి సంబంధించి కూడా ఆయన రూపం మొదలుకుని ఆయనకుండే పెద్ద బొజ్జ, లేకపోతే ఆ ఏనుగు తల, లేకపోతే ఆ తొండం, ప్రతి దాని వెనుక కూడా ఒక రహస్యం ఉంటుంది. మనం ఏం చూసి నేర్చుకోవాలి, లేకపోతే సమాజంలో ఎటువంటి అంశాలు పాటించాలి అనే విషయాల్ని కూడా మనకు ఆయన శరీర భాగాలు, ఆయన రూపం నేర్పిస్తుంది. సో ఈ సందర్భంగా మీరు ముందుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆయన ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు కాబట్టి ముందుగా మనం మట్టి గణపతిని ఆరాధించాలి అని చెప్తారు కదా. మట్టి గణపతే మహాగణపతి అని అంటారు కదా. ఏంటి, ఎందుకు ఆరాధించాలంటారు? దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? తప్పకుండా. శివుడు జ్ఞానమూర్తి, శక్తి ఆనంద స్వరూపిణి. ఈ జ్ఞానానందాలు విడివిడిగా ఉండవు, రెండు కలిసే ఉంటాయి. ఈ శివశక్తులు ఏకత్వమే ఈ గణపతి. అంటే జ్ఞానానంద స్వరూపంగా మనకు ఈరోజు గణపతి ఇక్కడ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ తత్వాన్ని వివిధ కథలుగా, ఉపాసనలుగా, రూపాలుగా వివరిస్తూ వచ్చారు. అంటే పురాణ శాస్త్రాలన్నీ కూడా గణపతి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అభివర్ణించాలో, ఆవిర్భవించాలో అది శివశక్తుల రూపంగానే వ్యక్తమయ్యాడు. అంటే ఆనందము, జ్ఞానము రెండిటికి కూడా కలగలుపుగా చూసేటువంటి ఒక రూపం ఏదైనా ఉన్నది అని అంటే అది గణపతి అని చెప్పడం. అంతేకాకుండా ఒక రూపం కావాలి అనంటే దేర్ షుడ్ బి సమ్ మ్యాటర్. ఆ మ్యాటరే మట్టి. ఈ మట్టిలో అన్ని కలిసి ఉన్నాయి. ఒక్క ఆకాశం తప్ప మిగతావన్నీ కూడా కలిసి అందులోనే ఉన్నాయి. కాబట్టి ఆకారం కావడానికి ఒక 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 తత్వం ఒకటి కావాలి కనుక అది పృథివీయే అయ్యింది కనుక ఈ గణపతి మూలాధారానికి అధిపతి కనుక ఈ మూలాధారానికి సంబంధించినటువంటి ఒకానొక పృథివీ, ఒకానొక పంచభూతం ఈ పృథివీ కావటం. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా ఈ పృథ్వీలో ఎలా అయితే కలుస్తూ ఉంటాయో దాన్ని, ఆ మ్యాటర్ ని మనం అంత పవిత్రంగా చూస్తాం. అంటే ఫ్రమ్ మ్యాటర్ టు స్పిరిట్. మనం ఎప్పుడైతే మ్యాటర్ ని కాదనుకుంటామో స్పిరిట్ అందడానికి వీలు లేదు. ఆ స్పిరిట్ ఉండాలి అంటే ఈ మ్యాటర్ కావాలి. సో మనకి ఇక్కడ ఈ మట్టితోనే మనం ఎందుకు చెయ్యాలి అని అంటే అన్ని పృథ్వీభూతాలకు శ్రేష్టమైనటువంటిది, మూలమైనటువంటిది మట్టి. ఈ మట్టిలో నీరు కలుస్తుంది,
అగ్ని గలుస్తుంది, అంటే కలవడం ఇన్ ద సెన్స్ ఆధారం అవుతుంది. దాంట్లోంచి మనం మిగతా వాటిని కూడా పట్టుకోవడానికి వీలవుతుంది. మట్టిని ఎట్లా పట్టుకుంటున్నామో ఆ జల స్పర్శ కూడా ఈ మట్టి ద్వారానే దొరుకుతుంది. ఆ అగ్ని స్పర్శ కూడా దాని ద్వారానే దొరుకుతుంది. అట్లా గాలి, గాలి ఇక స్పేస్, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి కావలసినటువంటి శక్తులు. వీటన్నిటినీ మనం ఒకే చోట మనం గనక పట్టుకుని స్పర్శ చేయగలిగితే, అంటే మనకు భగవానుడు ఎట్లా ఉంటాడు అంటే ఆ స్పర్శ, రూపం, గంధం ఇవన్నీ చెప్తాం అన్నమాట. అంటే ది సెన్సెస్, ఆ సెన్సెస్ నుంచే మనం ఆయన పర్సీవ్ చేస్తాం. మళ్ళీ ఆ సెన్సెస్ ని మనం విత్డ్రా చేస్తాం. అలా చేసే క్రమంలో మనకి మూలాధారానికి అధిష్టాన దేవతగా ఉన్న గణపతి మట్టి ద్వారా మనకి కనిపిస్తున్నాడు. ఇది వర్షే వర్షే వరసిద్ధి వినాయకం. ఎవ్రీ ఇయర్ కొత్తగా వస్తూ ఉన్నాడు. దీన్ని పట్టుకోవడం వల్ల, ఈ మట్టిని పట్టుకోవడం వల్ల మనకి మన బేస్ ఏంటో తెలుస్తుంది. అంటే మట్టిని పట్టుకోని వాడికి ఎలాగా వ్యవసాయం పట్ల ఒక ఆ గౌరవం మక్కువ వస్తుంది, గాని, ఆ ప్రేమ గాని ఏర్పడదు. ఈ దేశం పట్ల కావలసినటువంటి శ్రద్ధ భక్తులు ఎలా వస్తాయి? అందుకని మనకు భగవానుడు అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కానీ evolution process. నిజంగా మనకి ఏదైతే మూల కారణం ఉందో, మనం మట్టి నుంచి వచ్చాం, చివరికి ఆ మట్టిలోనే వెళ్ళిపోతాము అనేది స్పష్టంగా ఒక రకంగా ఒక ఉద్దేశంగా కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ప్రకృతి ఆరాధన, పంచభూతాల ఆరాధన, మనకి సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి లభించే పళ్ళు పూలతోటే ఆ మట్టిని కొలుస్తూ చేస్తాం కదా. నిజంగా ఆ మూలాన్ని మనం గుర్తించి పండుగలు చేసుకుంటున్నామా? పూర్తి స్థాయిలో ఒక ఆడంబరానికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కానీ, పరిస్థితులు కానీ ఇప్పుడు ఉన్నాయి కదా. దీనిపై మీరేమంటారు అసలు? అంటే ఇక్కడ స్పిరిట్ తగ్గిందని చెప్పలేము. పాపం అంతగా పెరగటం వల్ల కలియుగ ప్రభావంలో ఈ పాపానికి సంబంధించినటువంటి క్రమం ఎక్కువగా ఉంది కనుక ఆ స్పిరిట్ ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే భారతీయులకు భక్తి నేర్పాల్సిన పనే ఉందిరా బంగారం. అవును. భారతీయులకు భక్తి నేర్పక్కర్లా, అది వాళ్ళ తత్వం అంతే. అవును. కానీ ఇక్కడ అలాంటి స్పిరిట్ తో జరుగుతుందా అనేది మాత్రం ఎవరికి వాళ్ళం క్వశ్చన్ చేసుకోవాల్సింది. అంతే, ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఒక ప్రభుత్వం దీన్ని నిర్మూలించాలో, దాన్ని అణగదొక్కాలో అట్లా అది సాధ్యం కాదు అసలు. అది ఒక మనకు కావాల్సినటువంటి క్రైస్తవు కావాల్సినటువంటి పుట్టినరోజును ఆపేసుకుంటున్నామా, బుద్ధుడికి సంబంధించి ఆపేసుకుంటున్నామా, లేకపోతే ఒక ముస్లింకి సంబంధించి ఆపేస్తున్నామా? అవును, ఏవి ఆపలేం. ఇది మన సంస్కృతిలో భాగం. అంటే మీరు అన్న పాయింట్ నేను ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను ఇందాక నుంచి. ఇప్పుడు మీరు అన్నారు ఏది ఆపుకోవట్లేదు, ఏది కూడా వారి వారి రూట్స్ ని గుర్తు చేసుకుంటూ కొనసాగింపుగా పాత తరాల నుంచి ఇప్పుడున్న వాళ్ళు, తర్వాత వచ్చే తరాలు కూడా మనం చేస్తేనే దాన్ని తెలుసుకుని కొనసాగించే అవకాశం ఉంటుంది కదా. కానీ ఎందుకు మనం ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఈ పండుగకే మరీ ప్రత్యేకించి వినాయక చవితి పండుగకే రిస్ట్రిక్షన్స్ లాంటివి పెట్టడం చూడటం ఎలా ఉంటారు? ఇది చాలా అమానుషం, తప్పు. ప్రభుత్వానికి సెక్యులర్ అనేటువంటి మాట ఉన్నప్పుడు తప్పకుండా అందరినీ గౌరవించే క్రమంలో పండుగను వద్దు చేసుకోవద్దని చెప్పడానికి అసలు ప్రభుత్వంకి అలాంటి రైట్ ఉంటుందా? అది మినిమం కామన్ సెన్స్. అలాంటి రైట్స్ ఎవరికి ఉండవు. పండుగ అనేది సామాన్యంగా ఎవరి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా జరుపుకునేది. ఇప్పుడు దాన్ని మనం అరికట్టామో లేకపోతే దాన్ని మనం అణగతున్నాము అని అంటే ఏం చేస్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏ ప్రభుత్వాలు నడుపుతున్నాం మనం? అందుకని భక్తితో పాటుగా ఈ పండుగలు అన్ని కూడా దేశభక్తిని నెరపడానికి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా ఆ నైతికతను, ధర్మాన్ని, అధ్యాత్మాన్ని పెట్టాలి. లేకపోతే ఒక సమసమాజ స్థాపనను మనం చూడలేం. ఎందుకంటే తిలక్ మహాశయుడు ఎలా తీసుకొచ్చాడు ఈ స్వతంత్రాన్ని, ఎలా అందరిలో ఏకత్వాన్ని తీసుకొచ్చాడు, ఈ ఏకరూపమైనటువంటి శక్తి స్వరూపాన్ని, జ్ఞానానంద స్వరూపాన్ని ఒక చోట మూర్తిగా చేస్తే గణపతిని పెట్టుకుని ఆ వేడుకలను 1906 సంవత్సరంలో ఆయన ప్రారంభించి అందరినీ బయటకు తీసుకొచ్చి, ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ధర్మానికి ఇంత గ్లాని జరుగుతుందనంటే
ఎవడు రాడు కదా ఇంటి కానీ నుంచి బయటికి. సామాన్యంగా ఒక రాజు స్థానంలో ఉండి ప్రజలందరినీ కూడా ఒక లీడ్ చేసి చెప్పాల్సిన వాళ్ళే, లేకపోతే నిర్ణయాధికారంలో ఉన్న వాళ్ళే ఇలా చేసుకోవద్దు తప్పు. అంటే ఎలా ఎలా ఇది ఉమ్, రాజే ఇప్పుడు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఈ తండ్రి ఎలాంటి సూచనలు ఇచ్చి ఎలాంటి పాటింపులు చేస్తే అలాంటి ముందు పిల్లలు చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఒక చిన్న కామన్ సెన్స్ ను కూడా పెట్టకుండా ఆపేద్దాము, దీన్ని అణగదొక్కేద్దాం. ఎవరు అణగదొక్కేస్తారు? ఎలా చేయగలుగుతారు? ఏది సాధ్యం వాళ్ళకు? అవును మన ఓటుతో బ్రతుకుతున్నటువంటి ప్రభుత్వం, మనకు సేవ చేయాల్సిన ప్రభుత్వాన్ని మనం పోయి అక్కడ అది రిస్ట్రిక్ట్ చేస్తామనంటే ఇది ఎంత అమానుషమైన చర్య, అవును పొరపాటు. ఇప్పుడు రేపొద్దున్న క్రిస్టియానిటీకి జరిగినా లేకపోతే ముస్లిమ్స్ జరిగినా తప్పు. ఎవ్వరికి జరగకూడదు ఇట్లా. అవును ఎవరి నైతికతను వాళ్ళు ఉంచుకుంటూ మన ఆ రాజ్యాంగ భక్తి, స్ఫూర్తే సెక్యులర్. అంతే ఆ భక్తిని ఆ దేశభక్తిని నెరపుతూ ఈ రాజకీయం, అది రాజకీయం అవుతుంది నిజానికి. ఇది ఎట్లా రాజకీయం అవుతుంది అసలు? అవును కనుక మనకున్నటువంటి ఈ ఈ ఈ పండుగలోనే ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, బుద్ధులు వస్తున్నారు, జైనులు వస్తున్నారు. అందరూ ఈ మూర్తిని ఆరాధన చేస్తున్నారే. ఉమ్, అండ్ అండ్ మనకున్నటువంటి ఆ స్పిరిటే ప్రతి పండుగలోనూ, ఈ పండుగనే కాదు, మన పండుగనే కాదు, ప్రతి పండుగలోనూ కూడా ఉన్న స్పిరిట్ ని ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలు, రాజకీయ ఆమ్, పెద్దలు అందరూ గనక అర్థం చేసుకోగలిగితే మనం అందరం కలిసి కలిసి ఆనందంగా జీవించవచ్చు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం తప్ప ఎవరికి వాళ్ళమే బ్రతకట్లేదమ్మా. అవును మన డబ్బు, మన దశకం, మన కీర్తి, దీనివల్ల మనం బ్రతకట్లేదు. మనం అందరం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నాం. అసలు నిజంగానే ఒక రకంగా చెప్పాలి అంటే చాదస్తుని కొట్టిపాడేస్తాం, కానీ మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఎలా జీవించాలి అని జీవన విధానాన్ని చెప్తుంది. రూపొందించాయి. అవి పండుగల ఆ, రూపంలో మనకి వచ్చాయి. నిర్దేశించి చేస్తున్నారు. నిజంగానే మీరు దట్స్ చెప్పిన స్పిరిట్. విషయాలు అవును ఈ స్పిరిట్ ని అందుకోవడానికి ముందు తరాల వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనే దాన్ని ప్రశ్నగా పెట్టకూడదు కదా. అవును కులమని, వర్గమని, ప్రాంతమని, మతమని, వీటన్నిటితో కూడా ఒక రకమైనటువంటి మనసులందరికీ కూడా కలిసివేయబడుతున్నాయి. అవును ఈ గణపతి విగ్రహాలు అమ్ముకోవడానికి ఎంతమంది ఉంటారు అక్కడ, పత్రిని అమ్ముకోవడానికి ఎంతమంది ఉంటారు, అసలు అదే వాళ్ళందరూ చాలా మందికి భుక్తి అన్నం పెట్టే పరిస్థితి భక్తి. ఉంటే ఆ కడుపు మీద కొట్టే పరిస్థితి కూడా వస్తోంది. అది తప్పు కదా. అది అవును అందరం కూడా ఆలోచించాల్సింది, ఒకరి పట్ల ఒకరు ఒక సామరస్యాన్ని నెలకొల్పుకుంటూ ఆనందంగా ప్రతి పండుగలో ఉన్నటువంటి స్పిరిట్ ని తీసుకుంటూ ప్రతిరోజు ఆనందంగా ఉండటానికి ఈ రోజు చేస్తున్నటువంటి పూజ కాదు, ఉమ్, ప్రతిరోజు ఇలాగే ఉండడానికి ఈ పండుగ. అవును అవును చాలా ఈ చక్కటి మాట ఒక్క రోజు, చెప్పారు. ఈ రోజు ఒక్క రోజు ఉంటే ఎట సరిపోతుంది తల్లి? ప్రతిరోజు పండగ అవ్వడానికి ఈ పండుగలు. అవును ఆ అవును స్పిరిట్ ని మనం ఎప్పుడూ కూడా ఎన్నడూ మర్చిపోకుండా ఆ, వీటికి కావలసినటువంటి వనరులు, వస్తువులు అన్ని కూడా ఏర్పాటు చేయగలిగితే, అంతేకాకుండా ఆ ఈ ఈ పండాల్స్ లో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు ఎవరికి కూడా వృత్తి లేదు. ఈ అవును కరోనా వల్ల ఎవరికి వృత్తి లేదు. వాళ్ళని పిలుచుకుని అక్కడ సంకీర్తన చేయించుకునో, అక్కడ భజన చేయించుకునో, వాళ్ళకి కొంత ధనాన్ని ఇవ్వండి. ఇది అద్భుతమైనటువంటి గణపతి ఆరాధన. అవును ఈ సమయంలో అందరూ కూడా ఇది గుర్తు పెట్టుకోండి. ఒక భజన కానీ ఆ ఏర్పాటు పాలకులు అనే వాళ్ళు ఆ స్ఫూర్తినే మర్చిపోతున్నారు కదా ఇప్పుడు. ఆ ఆ, స్ఫూర్తి అనేది అది అది వాళ్ళకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుందమ్మా. ఉమ్, ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వానికైనా సరే ఇలాంటి స్పిరిట్ ని ఎవరైతే అణగదొక్కాలనుకుంటారో వాళ్ళకి ముందు ముందు ఇతరత్ర అదంతా కూడా స్వామి డివైన్ ప్లాన్. అవును మనమేమి అవును మనమేమి ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి శివుడి ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అంటారు కదా. Yes, రైట్ ఇది కూడా ఒక పతనానికి హేతువేమో. అవును తొలిమెట్టు ఈ అనుకోవాలి. పతనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటుంటే మనం ఏం చేయగలం? అవును ఇంతమంది మహాత్ములు, ఇంతమంది పెద్దలు, ఇంతమంది ధార్మికవేత్తలు చెప్తున్నా కూడా వినకపోతే ఆ వీటన్నిటికీ మూలంగా ఉండేటువంటి ఈ పండుగను ఆపండి అని అనడం నేను చూసి చాలా బాధపడ్డా తల్లి. అవును నాకు చాలా మనసు కష్టం వేసింది.
అవును. అంటే ప్రజలందరూ ఇక్కడ కూడా నేను ఎందుకు ఇంత దీని ప్రస్తావన తీశానంటే, ఇప్పుడేదో రాజకీయాలు లేతే ఈ ఉద్దేశం మనం కాదు. మాట్లాడే ఉద్దేశం కాకపోయినా కూడా, ఒక ధార్మికవేత్తగా లేకపోతే మీరొక యెస్. ఆధ్యాత్మికవేత్తగా ఎన్నో మంచి విషయాల్ని ప్రజలకి చాటి చెప్పి, లేకపోతే ఇది మనం జరుపుకుంటున్నాం, మన పెద్దలు, పూర్వీకులు, మన ఇతిహాసాలు, మన సంస్కృతి ఎంతో అవును. పాశ్చాత్య దేశాల్లో కూడా ఇప్పటికీ మన గాయత్రి మంత్రం పాడుతూ, లేకపోతే వాళ్ళు చూస్తున్నాం. మనవి నేర్చుకుంటూ, ఇలా హ్మ్. చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పరిస్థితుల్లో అసలు చేసుకోవద్దు అనే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వస్తే కొంత అట్లా ఆవేదనతో నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భం. తప్పకుండా. అవును. తప్పకుండా. దీనికి సంబంధించియే అప్పుడు కూడా పురాణ గాథల్లో కూడా, పురాణ ఇతిహాసంలో కూడా ఒకప్పుడు జగదంబ బండాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ రాక్షసుడి సోదరుడు విశుక్రుడు ఒక యంత్రాన్ని తయారు చేస్తాడు. హ్మ్. దాన్ని ప్రయోగించడానికి అంటే దాన్ని చక్కగా ఆహ్, ముందుకు తీసుకెళ్ళటానికి ఈ యంత్రం పేరు జయ విఘ్నశీల అనేటువంటి పేరు పెట్టాడు. దానిలో 8 విఘ్న శక్తులున్నాయి. హ్మ్. ఈ కథ అది చెప్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వాటన్నిటికి అదే ఆధారం అన్నమాట. అవేంటనంటే అలస అంటే సోమరితనం, దీన, కృపాణ అంటే ఆహ్, బేలతనం. మనం ఏం చేస్తాంలే మనకెందుకులే ఇట్లా ఉంటది కదా! ఒక బేలతనం. నిద్ర, తంద్ర అంటే కునుకుపాటన్నమాట. అట్లా కునుకొచ్చి పడిపోవడం అన్నమాట. క్లిబ, ప్రమీలిక, నిరహంకార హ్మ్. ఇవి ఆ యంత్రంలో పెట్టాడు. ఎందుకనంటే కలియుగంలో రాబోతున్నటువంటి ఆ కలిపురుషుని యొక్క విపరీతమైన చేష్ట వల్ల, దుర్మార్గపు ఆలోచన క్రమం వల్ల ఇవన్నీ ఏర్పడతాయి. హ్మ్. దీనికి సంబంధించిన ఒక యంత్రం అంటూ కావాలి మనకి అని చెప్పని ఈ విఘ్నాలన్నీ అందులో ఉన్నదే అది. జయ విఘ్నశీల హ్మ్. అనే యంత్రం. ఆ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ సృష్టినంతటిని కూడా రక్షణ చేస్తుంది. రైట్. అమ్మ ఆ! అంత చక్కగా రక్షణ చేస్తుంది. అంటే మన కార్యాలన్నిటిని కూడా సిద్ధింప చేసుకోవటానికి హ్మ్. ఏ ఏ పరిపాలనైతే చక్కగా జరగాలో, ఏ ప్రజలైతే ఆ పరిపాలనలో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలో, వాటన్నిటిని కూడా ఆ యంత్రం ఏర్పాటు చేసింది. దాన్నే మనం ఈరోజు ఈ పండుగగా చేసుకుంటాం. అవును. అంటే అవును. దీనిలో ఎంత శక్తి ఇమిడి ఉంటే దిస్ ఇస్ ఆల్ ది కాస్మిక్ ఎనర్జీ. దీన్ని అవును. మీరు కాదన్నా అది మీరు ఉందన్నా, లేదన్నా అదక్కడ ఉంటుంది. హ్మ్. అవును. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే ఆ రెస్పెక్ట్‌ఫుల్‌నెస్, ఆ పూజనీయ భావం. హ్మ్. లలితా పరమేశ్వరి ఏర్పాటు చేసినటువంటి ఆ ఒక్క దరహాసం చేత ఈ ఈ మహాత్ముడు గణపతి మనకి ఉద్భవించాడు. అవును. ఆమె మందహాసం చేత. మరి ఆహ్, ఆహ్, దాంట్లో ఒక సింబాలిజం ఉంది. ఆ కథలో ఒక సింబాలిజం ఉంది. అవును. దాన్ని మనం పాడు చేసుకొని, దీన్ని కాదననుకుని అలాగ ఒక రకమైన మత ధోరణిలో పరిపాలన చేస్తానంటే కుదరదండి. నిజంగా ఒక స్ఫూర్తిని ఇచ్చే అంశాలు, విషయాలు మాట్లాడారు. ఏదైనా మరొక సంకీర్తన ఆ తప్పకుండా. గణనాథుడి మీద. పాడుకుందాం. ఈ మూలాధారానికి అధిదేవతయే అని అనుకుంటున్నాం కదా మనం. అవును. దాన్నే చక్కగా దీక్షితుల వారు ఎంతో అందంగా, హృద్యంగా చేశారు. మూల అదేపది సరే గుర్తు రాలేదే. సరే ఇంకో కీర్తన తీసుకుందాం. పర్వాలేదు. ఆ! రైట్ రైట్. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం మురారి ప్రముఖాద్యుపాస్థితం మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి వాగాత్మజం ప్రణవ స్వరూప వక్రతుండం నిరాకరో నిటల చంద్రఖండం నిజ వామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాగారం అనాది గురు గుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజే హం వారణ సంవర ప్రదం శ్రీవాస
వాతాపి గణపతిం భజే. ఇందులో వాతాపి గణపతిం భజే అనే ఈ సంకీర్తనలో దీక్షితుల వారు దీన్ని రూపొందించి చాలా ఆసువుగా పాడిన సంకీర్తన ఇది. చాలా చాలా ఆసువుగా, అంటే ఆయన ఆయన రూపాన్ని చూస్తూ, ఆ మందహాసాన్ని చూస్తూ, ఒక పూర్ణమైనటువంటి ఆ సంపన్నతను చూసినప్పుడు, ఆ చక్కటి పచ్చటి పైర్లను చూస్తున్నప్పుడు, ఆహ్లాదకరమైన ప్రకృతిని చూస్తున్నప్పుడు మనిషికి ఏమనిపిస్తుందమ్మా? అందులో ఒక భాగం అనిపిస్తుంది కదా. అవును, నేను వేరు కాదు, అందులో భాగాన్ని నేను. అందుకని నాకు అంత ఆనందం కలుగుతోంది. అవును, if I'm very much separate from that, I could not have this feeling. ఒక రకంగా ఈ కరోనా ఇవన్నీ కూడా మనం కోరి తెచ్చుకున్నవేనేమో, ఈ ప్రకృతి విధ్వంసానికి పూనుకుని ఒక రకంగా. ఎందుకనంటే దీంట్లో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి మనోపుష్టి, అంటే మెంటల్ ఎవల్యూషన్ ఇవ్వడానికి. ఎందుకనంటే శారీరకమైనటువంటి ఎదుగుదల ఎప్పుడు మానవుడికి మీరు చేసినా చేయకపోయినా ఉంటుంది, కానీ మానసికమైన ఎదుగుదల కావాలి అని అంటే పండగ, దాంట్లో ఉన్న స్పిరిట్ తప్పకుండా అర్థం కాదు. నిజంగా మనకి ఆయన శరీర భాగాలు కూడా చూస్తే మనకు అదే అర్థం అవుతుంది. ఏనుగుతల, లేకపోతే చెవులు పెద్దగా ఉంటే ఎక్కువ జ్ఞానాన్ని వినడం, సంగ్రహించడం, నేర్చుకోవడం. శరీర భాగాలపై కూడా మనకి ఇలా చెప్పారు కదా, దీనిపై ఏమన్నా చెప్తారా మీరు? తప్పకుండా. దీనికి గురుదేవులు ఒక చక్కటి సంస్కృత శ్లోకాన్ని ఒకటి చక్కగా ఇచ్చారు, ఒక సీసపద్యం. చెప్పండి. పరిపసత్కిల్పిష భ్రమర భీభిషిక ఉజ్వల సూర్పకర్ణ సంచాలనం. పాపములనే తూనీగలను పారద్రోలేటువంటి, అంటే మన చుట్టూ ఎవరెవరో ఏదోదో మాట్లాడుతూ ఉంటారు, నెగటివ్ ఫోర్సెస్, నెగటివ్ మాటలు. వాటన్నిటినీ ఆయన ఆ చెవులతో అట్లా ఒక్క విదిలిస్తాడు. మద కుంభిరాక్షస ఉన్మదన క్రియాదంతురిత ఏకాగ్రదంత శిక్ష. గజాసురుణ్ణి, అంటే అప్పుడున్న గజాసురుడు ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు మనకున్నదేంటి? మన లోపల ఉన్న విపరీతమైన అహంకారం, ఉన్మాదం, మనలో ఉన్న చెడ్డ అంతా లోపల నుంచి ఆ దంతంతో సంహరిస్తున్నాడు, ఒక చీల్చేస్తున్నాడు ఆయన నామం చెప్పుకోగాని. అట్లాగే సప్తలోకస్థ రాక్షస ఉద్భేదక క్రీడన గ్రీంకృత చాపలంబో. 7 లోకాల్లో ఉన్నటువంటి రాక్షసుల్ని, అంటే మన 7 చక్రాలు, పంచకోశాలు, ఇవన్నిటినీ కూడా శుద్ధి చేయడానికి ఆయన చాలా ఉద్భేదనం చేస్తున్నాడు. ఒక చక్కటి ఈ 7 లోకాలలో 7 లోకాల్లో చేస్తున్నటువంటి ఒక చక్కదైనటువంటి క్రీడ, అంటే మనల్ని ఉద్ధరణ చేయడం, మెంటల్ ఎవల్యూషన్స్ లో మనం ఎదగడం. హాస్య వీర అద్భుత వ్యాపార కారణ స్థితిపత్ సువిగ్రహ దేహ పుష్టి. 3 రసాలకు, అంటే హాస్యము, వీరము, అద్భుతం, ఇది ప్రతి వారి జీవితంలో ఉండి తీరుతుంది. వీటన్నిటికీ ఆలవాలం అంతే. వీటన్నిటినీ కూడా సమపాళల్లో మాకు ఈ దేహానికి ఇచ్చే పుష్టివి నీవయ్యా అని చెప్తూ, ప్రమథ శతకోటి గణ పరిపాలనంబు భక్తలోక సంరక్ష పాఠవంబు. ఎక్కడైతే భక్తి అనే ప్రవాహం ఉంటుందో, ఆ ప్రవాహం ఎమోషనల్ కాదు సుమా. భక్తి అనగా నిర్మలంగా ప్రవహించేటువంటి నది. ఆ నది ఎలాగైతే ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుతుందో, అంటే కాస్మిక్ వాటర్ లో చేరుతుందో, దానికి మమ్మల్ని అందరినీ సంరక్షణ చేస్తున్నావు మహాదేవ. అయిన నీ భావం ఎప్పుడు నా ఆత్మలోన వెలయునట్లు వరమిమ్ము విఘ్నరాజా. అలా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ కొండవీటి జ్యోతిర్మయ్య గారు. ఈ పండుగ వేళ ఈరోజు ఉదయాన్నే మా కార్యక్రమానికి వచ్చారు. చాలా చక్కటి విశేషాలని, పండుగ ఉద్దేశాన్ని, అంతరార్థాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని మనం ఏ విధంగా దీన్ని జరుపుకోవాలి, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. చాలా సంతోషం తల్లి. ఏబిఎన్ వీక్షకులందరికీ మరొకసారి గణపతి నవరాత్రుల్లో మీరందరూ చేస్తున్నటువంటి సంకీర్తన, భజన ఇత్యాదులన్నీ కూడా
ఇంకా దేదీప్యమానంగా మన సనాతన ధర్మం ఇంకా పరిఢవిల్లేటట్టుగా మీ వంతు మీరు అది ఒక చక్కటి స్పిరిట్ తో ఇంకా ముందుకు తీసుకువెళ్తారని యావన్ మంది భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా. ప్రత్యేకించి మనం ఎలా జీవించాలి అని నేర్పించేవే పండుగలు కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ మీరు కూడా మనసారా వినాయక చవితి పండుగను ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. నమస్తే.